అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. ప్రపంచం బలహీనులను రక్షించదు. ఇది నినాదం కాదు, ఇది రక్తంతో రాసిన చరిత్ర. మీకు చిన్న చరిత్ర చెప్తాను వినండి. లిబియా ముఅమ్మర్ మొహమ్మద్ అబు మిన్యార్ అల్ గడాఫీ 2003లో గడాఫీ ఏం చేశాడో తెలుసా? తన అణ్వస్త్ర కార్యక్రమాన్ని పూర్తిగా వదులుకున్నాడు. డిజైన్లు, సెంట్రిఫ్యూజులు, యురేనియం నిల్వలు అన్నింటినీ అమెరికా, బ్రిటన్ల చేతుల్లో పెట్టాడు. వాళ్ళు అతన్ని సంస్కరణవాది అని పొగిడి ఆ దేశం పైన అప్పటిదాకా ఉన్నటువంటి ఆంక్షలన్నీ కూడా ఎత్తేశారు. ఆ దేశంతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నారు. గడాఫీ వాళ్ళ మాటలను నమ్మాడు. కానీ సరిగ్గా 8 సంవత్సరాల తర్వాత 2011లో నాటో బాంబులు లిబియా ఆకాశాన్ని చీల్చాయి. గడాఫీని ఒక డ్రైనేజ్ గొట్టంలో వేటాడి కెమెరాల ముందే హృదయ విదారకంగా హత్య చేశారు. ఎందుకు? కారణం ఒక్కటే, అతని దగ్గర అణ్వస్త్రాలు లేవు. అతడు బలహీనుడయ్యాడు కాబట్టే దారుణంగా చచ్చిపోయాడు. ఇప్పుడు ఉత్తర కొరియాని చూడండి. ఆ దేశం ఒంటరిగా ఉంది, ఆర్థికంగా నలిగిపోతా ఉంది, ప్రపంచం మొత్తం దాన్ని ద్వేషిస్తూ ఉంది. కానీ ఎవ్వరు కూడా ఆ దేశం పైన దాడి చేయడానికి మాత్రం ధైర్యం చేయడంలా. ఎందుకు? ఒకే ఒక్క కారణం, వాడి దగ్గర అణ్వస్త్రాలు, ఖండాంతర క్షిపణులు ఉన్నాయి. ఒకే ఒక్క క్షిపణి సియోల్ని, టోక్యోని, అమెరికా సైనిక స్థావరాన్ని బూడిద చేసేయగలదన్న భయం. కిమ్ జాంగ్ ఉన్, అతన్ని మనం ఎగతాళి చేయొచ్చు, ఆ దేశం పైన ఆంక్షలు విధించవచ్చు ప్రపంచమంతా, కానీ అతన్ని అధికారంలోంచి తొలగించడానికి మాత్రం ఎవ్వరూ ముందుకు రారు. అణ్వస్త్రాలు యుద్ధాలను గెలిపించవు, కానీ యుద్ధాలు జరగకుండా ఆపుతాయి. అందుకే ఇరాన్ని రోజు బెదిరిస్తారు. నార్త్ కొరియాతో మాత్రం చర్చలు జరుపుతారు. ఇరాక్ పైన దాడి చేశారు, ఎందుకంటే అక్కడ అణ్వస్త్రాలు లేవు. యుక్రెయిన్ అణ్వస్త్రాలు వదులుకుంది, అందుకనే రష్యా సరిహద్దు దాటింది. అదే ఇస్లామిక్ దేశాల మధ్యలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ని ఎవ్వరు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయరు, ఎందుకంటే అక్కడ అణ్వస్త్రాలు ఉన్నాయి. భారత్ ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ పైన దాడి చేసి టెర్రర్ క్యాంపుల్ని ధ్వంసం చేసింది. పాకిస్తాన్ అణ్వస్త్రాలు వేస్తామని బెదిరింపులు చేస్తా ఉంది తప్ప అణ్వస్త్ర దాడి చేయడానికి మాత్రం సాహసించడంలా. ఎందుకు తెలుసా? ఒక దాడి తర్వాత భారత్ తిరిగి చేసేటువంటి అణుదాడితో పాకిస్తాన్ అనే దేశమే ప్రపంచ పటం నుంచి మాయమైపోతుంది అనేటువంటి భయం. ఈ రోజుల్లో గ్లోబల్ పాలిటిక్స్ అంటే భౌగోళిక రాజకీయాలు పూర్తిగా నైతికంగా దిగజారిపోయినాయి. నైతికత అనే మాటకి గ్లోబల్ పాలిటిక్స్కి అస్సలు సంబంధమే లే. సో ఈ నీతి నియమాలు లేని గ్లోబల్ పాలిటిక్స్ని తట్టుకుని నిలబడాలంటే ఎవరైనా సరే, ఏ దేశమైనా సరే ఇతరుల్ని భయపెట్టేటువంటి స్థాయిలో ఉండి తీరాల్సిందే. ఇది నిజం, ఇదే క్రూరమైన నిజం, ఇదే హృదయాన్ని కోసేసేటువంటి కఠినమైన నిజం. ప్రపంచం బలహీనుల్ని ఎప్పుడు రక్షించదు. అది ప్రమాదకరమైన వాటిని మాత్రమే చూసి భయపడుతుంది. బలం మాత్రమే శత్రువుని భయపెడుతుంది. అవును, బ్రతకాలంటే భయపెట్టాలి, భయపెట్టే తీరాలి. ఎస్, భయం మాత్రమే నిజమైన బీమా పాలసీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.